వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. ఈ ఆధునిక యుగంలో డబ్బును ఎలా సంపాదించాలి అని కొన్ని సీక్రెట్స్ యూనివర్సల్ పవర్ ద్వారా శ్రీనివాస్ యాదవ్ గారు మనతో చెప్పనున్నారు. వారి మాటలో విందాం. నమస్తే సార్. శ్రీనివాస్ గారు చెప్పండి, డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి సార్. కొన్ని టెక్నిక్స్, కొన్ని సీక్రెట్స్ చెప్పండి మీ యూనివర్సల్ పవర్ ప్రకారం. సదాచారి గారు, ఈ ఆధునిక కాలంలో ఒక వ్యక్తి ఆనందంగా సంతోషంగా ఉండాలంటే డబ్బు చాలా ఇంపార్టెంట్. డబ్బుతోటే ఏదైనా తన సంతోషాన్ని, తన ఆనందాన్ని తను లీడ్ చేయగలుగుతాడు. ఓకే. అలాంటి డబ్బును విశ్వశక్తి ద్వారా ఎంత డబ్బునైనా మనం సృష్టించవచ్చు, సంపాదించవచ్చు. ఆ సృష్టించడానికి, ఆ సంపాదించడానికి కొన్ని సీక్రెట్స్ చెప్పండి. సదాచారి గారు, ఒక వ్యక్తికి తను డబ్బు సంపాదించాలి అనుకుంటే ఫస్ట్ తనకి తన కోరికలు బలంగా ఉండాలి. తన కోరికలు ఏంటి అనేది, తన కోరికల మీద అవగాహన ఉండాలి. తన కోరికలను తనకు క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కోరిక ఉంది, నెక్స్ట్ ఇయర్ లో నేను స్విట్జర్లాండ్ కి ఒక టూర్ కి వెళ్ళాలని నాకు ఉంది అన్నప్పుడు దానికి ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి. విశ్వశక్తి ద్వారా ఇప్పుడు ఏదైతే మీ కోరిక పెట్టుకున్నారో, అంటే దానికి కొంత అమౌంట్ అవసరం అంత కానీ ఆ బడ్జెట్ కి నేను ఆ టైం వరకు నేను అలా రీచ్ అవ్వాలంటే ఎలాంటి ప్లానింగ్ తో ఉండాలి? యూనివర్సల్ పవర్ ప్రకారం ఎలాంటి నియమాలని పాటిస్తే నాకు అది పాసిబుల్ అవుద్ది చెప్పండి. విశ్వశక్తి ద్వారా మీ కోరిక నెరవేర్చడానికి ఎలాంటి ప్లానింగ్ అవసరం లేదండి. మీ కోరిక బలంగా ఉంటే దానికి అవకాశాలు, దానికి సంబంధించిన మనుషుల్ని మీ దగ్గర చేరుస్తుందండి. మీ కోరిక మీద మీకు బలంగా ఉంటాయి. అంటే జనరల్ గా విశ్వశక్తి ద్వారా ఏం చెప్తామంటే, విశ్వశక్తి ద్వారా మీ ఆలోచన విధానం మారుతుందండి. కోరిక బలంగా ఉన్నప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు స్విట్జర్లాండ్ పోవాలనుకున్నారు, మీ బ్రెయిన్ మొత్తము మీ కాన్సెప్ట్, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఆ కోరికను బలంగా పట్టుకుంటది. ఎట్టి పరిస్థితుల్లో నేను నెక్స్ట్ ఇయర్ లో స్విట్జర్లాండ్ పోవాలి, దాని మీదనే ఆలోచన తప్ప వేరే ఆలోచన మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. ఏది చేసినా మీకు 24/7 మీ ఆలోచనలు అన్ని ఆ కోరిక మీదనే రిఫ్లెక్ట్ అవుతుంటాయి. అట్లా ఎప్పుడైతే మీరు పదే 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 ఆ కోరిక మీద ఆలోచన పెట్టడం వల్ల ఆ విశ్వంలో ఉన్న ఎనర్జీ ఏమైందంటే, మీకు దానికి సంబంధించిన అవకాశాలు, దానికి సంబంధించిన మనుషుల్ని, దానికి సంబంధించిన డబ్బును మీకు ఏదో రకంగా లాస్ట్ మినిట్లో ఏమైందంటే, మీకు మీ దగ్గర ఫ్రెండే నా దగ్గర ఒక ఇంత అమౌంట్ ఉంది, నేను ఇప్పుడు నా దగ్గర ఉంది అని లాస్ట్ మినిట్లోనే మీకు హెల్ప్ చేసేస్తాడు. అంటే మీరు సంపాదించే అవసరం లేదు దానికి. అంటే మీరు మీ కోరిక నెరవేరడానికి మీరు డబ్బు సంపాదించాలనేది కూడా లేదు. ఆటోమేటిక్గా ఏమైతే మీ కోరికనే ఇక్కడ మీకు ప్రధానం. ఎట్టు చేసి స్విట్జర్లాండ్ పోవాలి, మీకు డబ్బు సంపాదిస్తున్నామా వస్తుందా అనేది కాకుండా మీ కోరిక బలమైనప్పుడు ఆటోమేటిక్లీ మీకు ఏదో రకంగా దానికి సంబంధించిన నా డబ్బుతోనే, నేను సంపాదించిన డబ్బుతోనే వెళ్ళాలి. ఇక్కడ విశ్వశక్తి ద్వారా ఏమైందంటే, మీ కోరిక బలంగా ఉన్నప్పుడు మీరు ఏదైతే ఏ వ్యాపార రంగంలో ఉన్నా, ఎలాంటి రంగంలో ఉన్నా, మీకు దానికి సంబంధించిన అవకాశాలన్నిటినీ ఆ కోరిక బలమైనప్పుడు అవకాశాలన్నీ క్రియేట్ చేయబడతాయండి. ఎప్పుడైతే మన కోరిక బలంగా ఉంటే ఏం చేయాలంటారు మీ యూనివర్సల్ లా ప్రకారం? యూనివర్సల్ పవర్ ద్వారా ఏం చేస్తే సాధ్యం అవుతుందని చెప్పండి. మీ ఆలోచనలను మీ కోరిక మీద బలంగా పెట్టినప్పుడు అవకాశాలన్నీ ఆటోమేటిక్ గా సృష్టించబడతాయండి. ఆ ప్రతి అవకాశాన్ని మీకు ఇప్పుడు జనరల్ నార్మల్ మనుషులకి ఎంతో కోరికను నార్మల్ గా కోరుకుంటారు, అంతే. కోరుకోవడం లేదు, బలంగా కోరుకోవడం లేదు. బలంగా కోరుకోవడం వల్ల మీ ఆలోచన మీద ప్రతి దాన్ని అవకాశంగా మార్చుకుంటారు మీరు. అంటే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని అవకాశంగా మార్చుకుంటారు. లేదా కోరికని బలంగా లేనప్పుడు ఆ చిన్న చిన్న అవకాశం మీరు వదిలేస్తారు. అంటే దీని వల్ల ఏమైతే అంటే మీరు ప్రతి దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. ప్రతి విషయాన్ని, ప్రతి అవకాశాన్ని మీరు దాన్ని పరిలోకి తీసుకుంటారు. కాబట్టి అవకాశాలు ఎక్కువ చూస్తారు. మీ కోరిక బలంగా ఉన్నప్పుడు అవకాశాలు మీకు ఎక్కువ కనబడతాయండి. అంటే ఇప్పుడు చాలా అవకాశాలు వస్తుంటాయి. ఇది మంచి అవకాశం అని ఇలా తెలుస్తుంది మీ యూనివర్సల్ పవర్ ద్వారా? విశ్వశక్తి ద్వారా, విశ్వ నియమాల ద్వారా మీరు ఏ అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశంలో మీ అవకాశము మీ అవకాశంలో మీకు మంచిగా జరగాలని డిసైడ్ అయితే మాత్రం దానికి సంబంధించిన ఏదైతే యూనివర్స్ దానికి సంబంధించిన జ్ఞానమే మీకు అందిస్తుందండి. ఆ అవకాశాలు మీకు పదే పదే మీకు డోర్ తట్టినట్టే ఉంటాయి. అంటే జనరల్ గా కొన్ని అవకాశాలు వస్తాయి. ఒక అవకాశం వెళ్తే మనం చేజారించుకుంటాం, అరే చేజారించుకున్నాం కదా అని మనం అనుకుంటాం. కానీ దానికన్నా పెద్ద అవకాశం వస్తాయి. ఒక అవకాశం పదే పదే రిపీట్ గా వస్తుంది. రిపీట్ గా వచ్చినప్పుడు దాన్ని మనకున్న ఈ విశ్వశక్తి ద్వారా దాన్ని మనం అబ్జర్వేషన్ చేసి క్యాచ్ చేసే పవర్ ఉంటది. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. ఒక బిజినెస్ అవకాశం వచ్చింది. చిన్నది ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ రేపు ఒక రిసెప్షన్ ఫంక్షన్ ఉందండి.
ఓకే. చిన్న రిసెప్షన్ ఫంక్షన్ రేపు యాక్చువల్గా అతను రిసెప్షన్ కండక్ట్ చేసే పర్సన్ ఉన్నాడు. ఓకే. పర్సన్ ఉన్నప్పుడు అతనికి రేపు దానికి సంబంధించిన డెకరేషన్ సంబంధించిన మెటీరియల్ అంతా డెలివరీ కావాలి. తన దగ్గర డబ్బు లేదు. ఓకే. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు. మీ దగ్గర డబ్బు ఉంది, ఇన్వెస్ట్ చేయడానికి 50,000 1 lakh ఉంది. మీరు ఆ ఇద్దరు మాట్లాడుకున్న డబ్బు లేదని అతను ఆగుతున్న ప్లేస్ ని అది మీరు వినడం ద్వారా, ఒక క్షణం వినడం ద్వారా దాన్ని మీరు దాన్ని క్యాచ్ చేసుకుంటారు. అంటే అవకాశం ఏంటంటే మనకు చెప్పే అవసరం లేదు, మీరు ఆ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అవుతుంది. ఓకే. దాని ఆటోమేటిక్ ఏమైందంటే దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల, అవకాశాన్ని వాడుకోవడం వల్ల ఆటోమేటిక్ వచ్చే బెనిఫిట్ 100% బెనిఫిట్ అవుతుంది. అంటే ప్రతిదీ కూడా మీరు అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది. విశ్వశక్తి ద్వారా ఒక వ్యక్తికి ఏమైందంటే అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది. అంటే మీరు ఏం చెప్తున్నారు అంటే ఆటోమేటిక్ గా కోరిక బలంగా ఉంటే విశ్వశక్తి ద్వారా ఏదో ఒక రూపంలో మీకు అవకాశం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. ప్లస్ ఇందులో ఏమైందంటే మీ అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది. మీ మీద మీకు అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది. అంటే విశ్వశక్తి ద్వారా ఏమైందంటే మీరు ఎప్పుడు యాక్టివ్ ఉంటారండి. 24/7 ఎప్పుడు యాక్టివ్ ఉంటారు. అంటే లేజినెస్ ఉండదు. ప్రతి దాన్ని మీరు గమనిస్తూ ఉంటారు. ప్రతి దాని మీద మీరు గమనించడం ఎప్పుడైతే మొదలవుతుందో మీకు అవకాశాలన్నీ సృష్టించబడతా ఉంటాయి. ప్రతి అవకాశాన్ని మీ జీవితంలో దాన్ని వాడుకుంటారు. సింపుల్. ఓకే సార్, ఇప్పుడు యూనివర్సల్ పవర్ ద్వారా నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఓకే. ఎలాంటి లక్షణాలు ఉండాలంటారు మెయిన్ గా? యూనివర్సల్ శక్తి ద్వారా, యూనివర్సల్ పవర్ ద్వారా డబ్బు సంపాదించాలంటే డబ్బుకున్న లక్షణం మనకు తెలిసి ఉండాలండి. ఎప్పుడైనా డబ్బుకు ఒక లక్షణం ఉంది. అది యూనివర్సల్ సిస్టమ్ లో ఏమంటే డబ్బుకు ఒక లక్షణం ఉంది. దాని క్వాలిటీ ఏంటంటే బాధ్యతలు నెరవేరుస్తాయండి. అది అంటే డబ్బు మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి బాధ్యతగా మనకు ఒక కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక సరిపోయేంత డబ్బును మనం పొందాలంటే ఆ డబ్బు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ డబ్బును డబ్బులాగానే చూడాలి, డబ్బును దైవంగా చూడద్దు. డబ్బును డబ్బుగానే చూడాలి, దైవంగా చూడద్దు. డబ్బైన ప్రాణం, డబ్బైన దైవం అని చూడొద్దు. డబ్బుకున్న క్వాలిటీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. అంటే నీకు డబ్బును సంపాదించాలి ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో, నీ కోరికలు బలంగా ఉంటాయో దానికి సంబంధించిన డబ్బు వచ్చి నీకు బాధ్యత నిర్వహిస్తుంది. అంటే నీ కోరికలన్నీ నెరవేరుస్తుంది. డబ్బు దైవం కాదు, ఇక్కడ డబ్బు నీ ప్రాణం కాదు. ఎప్పుడైనా మనం అంటాం జనరల్ గా ఏమైతుందంటే జనరల్ బయట మనం చెప్పుకుని మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే డబ్బు అంటే డబ్బైన దైవం, డబ్బైన ప్రాణం, డబ్బే సర్వం అంటాం. కానీ డబ్బుకున్న క్వాలిటీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. అంటే నీ కోరిక నెరవేర్చడానికి దానికి ఉన్న క్వాలిటీ ఎంత రెస్పాన్సిబిలిటీ చేస్తే ఆ డబ్బు నీకు ఏ రూపంలో వస్తుంది, ఎంత డబ్బులు వస్తుంది. డబ్బును మనం డబ్బులాగానే చూడాలి. ఒక వ్యక్తి సార్ ఒక కోరిక, బలమైన కోరిక ఉంటది, అది డబ్బుతో అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయి ఉంటది. అలాంటప్పుడు ఆయన ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆయన ఎలాంటి నియమాలు పాటించాలి మీ యూనివర్సల్ పవర్ ప్రకారం? ఇప్పుడున్న సమాజంలో ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలంటే ఎలాంటి నియమాలు అవసరం లేదండి. యూనివర్సల్ లాలో ఏం చెప్తున్నారంటే ఎలాంటి నియమాలు అవసరం లేదు. కానీ తన మీద తనకు 3 క్లారిటీ ఉండాలండి. డబ్బు ఏం చెప్తుందంటే డబ్బు నువ్వు ఎంత డబ్బు అడిగినా, ఎంత డబ్బు కోరుకున్నా, ఎంత డబ్బునైనా సంపాదించడానికి వ్యక్తికి క్వాలిటీ ఉండదండి. ఎంత డబ్బును సంపాదించవచ్చు. అయితే ఆ డబ్బును 3 దారుల్లో అంటే 3 of ways మనం గమనించాలి. ఒకటి, మీకు డబ్బు కావాలండి, మీరేమన్నారండి, మీకు డబ్బు కావాలి, మీకోసం డబ్బు కావాలా? ఒక పాయింట్. అంటే మీకోసమే డబ్బులు కావాలా? లేదు మీ కుటుంబానికి కూడా డబ్బులు కావాలా? లేదు మీరు సమాజంలో ఉన్నత స్థితికి చేరడానికి, ఉన్నత స్థాయిలో మిమ్మల్ని మీరు చూసుకోవడానికి డబ్బు కావాలా? అంటే ఒక వ్యక్తి 3 ప్లేస్లో ఆలోచించుకోవాలి. ఈలో మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు? మీకోసమే డబ్బులు కావాలని ఆలోచిస్తున్నారా? లేదా మీ కుటుంబం కోసం డబ్బులు కావాలని ఆలోచిస్తున్నారా? లేదా సమాజంలో ఉన్నత స్థితి కోసం, నన్ను ఒక ఉన్నత స్థితి చూడడానికి కోసం మీకు డబ్బు కావాలనుకుంటారా? ఈ ఆలోచన విధానం బట్టే మీకు డబ్బు ఎంత మొత్తం డబ్బు రావాలనేది యూనివర్సల్ సిస్టమ్ చెప్పబడింది. ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లారిటీ ఉంది, నా కోసం నేను అనుకున్నా. ఓకే, అప్పుడు నేనేం ఫాలో కావాలి? యాక్చువల్గా సార్ ఈ సదాచారి గారు, మీరు డబ్బు సంపాదించాలని అనుకున్నారు. ఎంత డబ్బు సంపాదించాలనుకున్నా విశ్వం ఇస్తాయండి. ఒక వ్యక్తి ఎంత డబ్బునైనా సంపాదించవచ్చు. దానికి ఏంటంటే మీరు ఎంత డబ్బు సంపాదించాలి, దేనికోసం డబ్బు సంపాదించాలి, ఏ కోరిక కోసం డబ్బు సంపాదించాలి, ఏ వ్యాపారం కోసం డబ్బు సంపాదించాలి. అంటే ఇందులో ఒక వ్యక్తి డబ్బు కోరుకుంటుండంటే అందులో తన కోరిక ఏ రకంగా ఉంది. ఒక వ్యాపారం కోసం సంపాదించడానికి ఉన్నాడా, లేదా తన వ్యక్తిగత అవసరాల కోసం సంపాదించడానికి ఉన్నాడా అనేది క్లారిటీ ఇవ్వాలండి. అంటే తన మీద తనకు డబ్బు ఎందుకు అనేది క్లారిటీ ఉంటే విశ్వం తనకు సరిపోయేంత డబ్బు మీకు అవకాశాలు సృష్టించబడతాయి. ఒక వ్యక్తి వ్యాపారం చేసి నష్టపోయాడు, అలాంటి వాళ్ళు నష్టంలో బాగా నష్టపోయి బాగా ఉన్నారు.
విశ్వశక్తి ద్వారా అలాంటి వాళ్ళు డబ్బుని ఎలా సంపాదించవచ్చు. రెండో ఒక మనిషి అప్పులో కూడుకుపోయినాడు, బాగా అప్పులో కూడుకుపోయాడు. అప్పులో కూడుకుపోయినప్పుడు ఏమైందంటే తనకు అసలు ఏ దారి దొరకదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఒక వ్యక్తి తను అనుకున్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే. అనుకోకుండా చాలా లాస్ వచ్చింది. ఓకే. చాలా నష్టాల్లో ఉన్నాడు. ఓకే. అలాంటి వ్యక్తికి యూనివర్సల్ పవర్ ఏం చెప్తుంది? మళ్ళీ తను బిజినెస్ లో మళ్ళీ మూవ్ కావాలా? అసలు యూనివర్సల్ పవర్ ఏం సలహా ఇస్తుంది? సదాచారి గారు, విశ్వశక్తి ద్వారా, యూనివర్సల్ పవర్ ద్వారా ఒక వ్యక్తి వ్యాపారంలో చేసిన వ్యాపారం నష్టాలు పొంది పీక్ స్టేజ్ లో, అంటే ఇప్పుడు వ్యాపారం చేయలేని పరిస్థితి ఉండి తను ఎట్లయితే వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకు విశ్వశక్తి ద్వారా ఏం చేస్తుందంటే, విశ్వశక్తిని ఎవరైతే అర్థం చేసుకుంటారో, విశ్వశక్తి ద్వారా మేము చెప్పాలి వాళ్ళకి ఎలాంటి తనకు జ్ఞానం ఇస్తామా అంటే, తనకు ఉన్న ఒక క్వాలిటీ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక నైపుణ్యం ఉంటుంది. తను చేసిన వ్యాపారం తన నైపుణ్యంతో చేశాడా, లేదు ఇతరుల మీద ఆధారపడి చేశాడు. అయితే ఒక వ్యక్తి వ్యాపారంలో డిస్టర్బ్ అయిపోయి నష్టాల పాలైండు అంటే దానిలో రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ వ్యాపారం మీద తనకు అవగాహన లేకపోవడం, లేదు తనకు స్కిల్ లేకపోవడం, లేదు ఇతరుల మీద ఆధారపడడం. అయితే ఇంకొకసారి ఏమైందంటే, ఒక వ్యక్తి ఒక అద్భుతమైన వ్యాపారాన్ని సృష్టించడానికి కూడా ఉన్న వ్యాపారం డిసాల్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మీరే ఉండండి, ఒక వ్యాపారం చేస్తున్నారు, అటు అనుకోకుండా ఆ వ్యాపారంలో నష్టాలు వచ్చేసినాయి. సిచ్యువేషన్ డామినేషన్ కావచ్చు, పరిస్థితుల్లో కాబట్టి డామినేషన్. అప్పుడు ఏమైందంటే, ఆ వ్యక్తి కొంతమంది అదే వ్యాపారాన్ని ఆలోచిస్తూ ఉంటారు, అది వ్యాపారం డిజాల్వేషన్ అయిపోయింది కానీ ఇదే వ్యాపారం చేయాలని. కానీ ఆ వ్యక్తిలో ఇంకో క్వాలిటీ ఉంటుంది. విశ్వశక్తి ద్వారా ఆ నైపుణ్యాన్ని బయటికి తీస్తాం. ఆ నైపుణ్యం ఎప్పుడైతే తెలిసినప్పుడు అది ఇంకో కొత్త వ్యాపారం సృష్టించడానికి కూడా తనకు దారి దొరుకుతుందండి. ఆటోమేటిక్ గా దీనికన్నా అద్భుతమైన వ్యాపారం చేసే శక్తి ఉండొచ్చు కదా తన దగ్గర. ఎప్పుడెందుకు ఒక వ్యాపారము లాస్ అయినప్పుడు ఇంకో కొత్త వ్యాపారానికి మొదలకు అది నాంది అనుకోవచ్చు కదా. అప్పుడు అతను ఉన్న స్థితిని బట్టే తనకు డబ్బు ఎలా సంపాదించవచ్చు అని విశ్వశక్తి ద్వారా మనం చెప్పబడి జరుగుతుందండి. అది ఇప్పుడు మీరు ఒక 2-3 పాయింట్స్ చెప్పారు సార్. ఫస్ట్, డబ్బు సంపాదించాలంటే యూనివర్సల్ పవర్ ప్రకారం ఏముండాలంటే బలమైన కోరిక ఉండాలని మీరు చెప్తున్నారు. బలమైన కోరిక ఉంటే యూనివర్సల్ పవర్ మనకు మీ లక్ష్యాన్ని చేరువ చేస్తుంది, అంటే మీరు అనుకున్నది నెరవేరుతుంది అని చెప్తున్నారు. బలమైన కోరిక ఉండాలని చెప్తున్నారు. అంటే ఇంకో పాయింట్ అంటే ఒక సీక్రెట్ చెప్పమంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్రెట్ చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక జనరల్ గా ఒక వ్యక్తి ఎక్కువ డబ్బు సంపాదించాలంటే, అంటే జన ఒక లిమిటెడ్ డబ్బు సంపాదించాలంటే యూనివర్సల్ పవర్ ఒక రకంగా పనిచేస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే యూనివర్సల్ పవర్ ఒక రకంగా సంపాదిస్తుంది. దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉండదు. అంటే యూనివర్సల్ మీరు క్యాలిక్యులేషన్ ఇవ్వరు, ఎంత డబ్బు అవసరం ఉంటుంది, ఎంత డబ్బు సంపాదించాలి మీకు కూడా క్యాలిక్యులేషన్. అబ్నార్మల్ డబ్బు అంటే ఇప్పుడు సపోజ్ ముఖేష్ అంబానీ తీసుకోండి, ఆయన ఎంత సంపాదించాలని క్యాలిక్యులేషన్ ఉండదు. అది తను ఊహించాడు, అంటే ఇంత సంపాదిస్తాను ఊహించాడు. అంటే ఊహకు అందనంత డబ్బు సంపాదించాలంటే విశ్వధర్మం ఏం చెప్తుందంటే, విశ్వశక్తి ఏంటంటే సమాజంలో గురించి బాధ్యత తీసుకున్నప్పుడు, నువ్వు సమాజంలో ఉన్నత స్థితికి ఎదగాలని అనుకున్నప్పుడు, అలాంటి బలమైన కోరుకున్నప్పుడు నీకు అబ్నార్మల్ డబ్బును నీకు విశ్వం అవకాశాలు సృష్టిస్తుందండి. అంటే జనరల్ గా ఇప్పుడు మీకోసం మీ డబ్బు సంపాదించడం ఒక పద్ధతి అండి. లేదు నాతో పాటు నా కుటుంబం డబ్బు సంపాదించడం, చిన్న వ్యాపారం సంపాదించుకోవడం, నెలకు 1,00,000, 2,00,000, 5,00,000 సంపాదించుకోవడం. కానీ ఎప్పుడైతే సమాజం కోసం మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో, నేను కూడా ఒక 1000 మందికి ఉపాధి కల్పించాలి, ఒక 100 మందికి ఉపాధి కల్పించాలి, ఒక 1,00,000 మందికి ఉపాధి కల్పించాలి, మీ బలమైన కోరిక, బలమైన సంకల్పం, ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలని అని మీరు ఎప్పుడైతే బలంగా నమ్ముతారో అది యూనివర్సల్ సింబల్ అండి. ఎప్పుడైతే ఆ యూనివర్సల్ కోరికలు 2 రకాలు ఉంటాయి. ఒకటి నా స్వార్థం కోసం ఉంటది, లేదంటే నేను సొసైటీ కోసం ఇంతమందికి నేను ఇప్పుడు ఒక సంస్థ పెట్టాలనుకుంటున్నా, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం, అదొక రకమైన కోరిక. ఇంకో కోరిక అంటే నేనే ఎదగాలి, నేనే లగ్జరీగా ఉండాలి, నా లైఫ్ నేనే, నా ఎంజాయ్మెంట్ నేనే అని 2 రకాలు ఉంటాయి కోరికలు. దీనికి ఏం చెప్తుంది యూనివర్సల్ లో? యూనివర్సల్ లో ఏం చెప్తుంటే, మీరు ఎలాంటి కోరిక ఉన్నా ఆ కోరిక తగ్గట్టు డబ్బిస్తుందండి. మీరు ఎలా కోరుకున్నారా అనేది కాదు, మీరు ఏ స్టేజ్ లో కోరుకున్నా మీకు దాని తగ్గట్టు డబ్బు ఇస్తాయి. డబ్బు ఇచ్చుడు కామన్ అండి. డబ్బు మీరు ఎలా ఉన్నా డబ్బు సంపాదిస్తారు. కానీ మనము ఒక అబ్నార్మల్ డబ్బు సంపాదించాలంటే,
సొసైటీ గురించి ఆలోచించినప్పుడు అబ్నార్మల్ డబ్బు వస్తుంది. అంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల, కొన్ని వేల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల, వేల మంది గురించి మీరు ఆలోచించడం వల్ల, సమాజం గురించి ఆలోచించడం, దేశం గురించి ఆలోచించడం వల్ల, ఒక ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి అనుకోవడం వల్ల అందులో అబ్నార్మల్ డబ్బు అనేది ఇవ్వడానికి విశ్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందండి. విశ్వం మీరు మీ పర్సనల్ గా ఆలోచించుకున్నా డబ్బు వస్తుంది, మీకు అవకాశాలు వస్తాయి, మీ కుటుంబం గురించి ఆలోచించుకున్నా అవకాశాలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇప్పుడు ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మీరు ఫస్ట్ బలమైన కోరిక ఉండాలని చెప్తున్నారు, దట్ వాస్ ఏ థాట్ ప్రాసెస్. ఆ థాట్ ప్రాసెస్ ఎలా రావాలి ఫస్ట్ బేసిక్ గా? అయితే యాక్చువల్గా సదాచారి గారు, మేము ఏం చేస్తామంటే యూనివర్స్ కు సింబల్ ఏముందంటే, ఏది ఎంత చెప్పినా కూడా, ఎంత మాట్లాడుకున్నా కూడా దాన్ని బుక్ లో రాయడం అనేది మన పురాణాల నుండి వస్తుందండి. ఇది అంటే ఎంత పెద్ద జ్ఞానమైనా వాళ్ళు ఏమైందో తాళపత్ర గ్రంథాల్లో రాయడం కొట్టారు. అట్లా మేము ఏం చేస్తామంటే ఇది ఒక రిజిస్టర్, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రిజిస్టర్, ఇటువంటి రిజిస్టర్ పెట్టుకోమండి. దీని పేరేండి? ఒక రిజిస్టర్. అంటే ఇందులో మీరు ఏ కోరిక రాసినా ఇది రిజిస్టర్ అవుతుంది. గుర్తు, ప్రతి ఫ్యామిలీకి మేము యూనివర్సల్ పవర్ వాళ్ళు చెప్పే వాళ్ళకి ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక రిజిస్టర్ ఉండాలండి. నా ఇంట్లో 4 ఉన్నప్పుడు 4 రిజిస్టర్లు పెట్టుకోవాలి. మీ ప్రతి కోరికను ఇలా రాయాలి. మీకు మీ జీవితం ప్రతి కోరిక ఇది ఎప్పుడప్పుడు మారుతుందండి. ప్రతి కోరిక ప్రతి ఒక్కరిది మారుతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి కోరిక ఇలా మీరు రాయడం మొదలు పెడతారో ఇందులో రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయినప్పుడు ఏమైందంటే, ఇది మీ ఇంట్లో ఒక 4 ఉన్నాడు, మీరే ఇంట్లో 4 ఉన్నానికి వస్తుంది. మీరు మీ వైఫ్ పిల్లలు ఇద్దరు, 4 మెంబర్స్ 4 రిజిస్టర్ల ప్రతి ఒక్కరి కోరిక రాస్తున్నారు. ఆ కోరికలను మీరు షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ కోరిక నెరవేర్చడం కోసం మీకు అవకాశాలు వస్తాయి. యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ కోరికలతో పాటు మీ మీద డిపెండ్, మీ మీద మీరు ఎవరికైతే బాధ్యత ఉన్నారో వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి కోసం మీకు అవకాశాలు ఇస్తాయి. అంటే మీ మీద డిపెండెంట్స్ ఎవరండి? మీ వైఫ్, చిల్డ్రన్స్, పేరెంట్స్, ప్లస్ బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఎంప్లాయీస్ ఇతనికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే మైండ్ సెట్ థాట్ మీకు ఉందనుకోండి, ఆ ఎంప్లాయీస్ కోసమన్నా మీకు యూనివర్స్ డబ్బును క్రియేట్ చేయబడతాయి, అవకాశాలు క్రియేట్ చేయబడతాయి. ఎప్పుడైనా గుర్తుంటారు, ఏదైనా గుర్తు మన ప్రతి కోరికను మన రిజిస్టర్లో అందుకే మనకు చాలా మంది విద్యావేత్తలు ఏంటంటే వాళ్ళకు డైరీ రాయడం అలవాటు ఉంటుందండి. డైరీ రాయడం వల్ల ఏమైందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకే పని మీద ఏకీకృతమై ఉంటదండి. అంటే మనం చేయాల్సిన పని మీద ఏకీకృతం ఉంటది. మన కోరికలు ఎప్పుడైతే మన రిజిస్టర్ లో రాస్తామో ఆ కోరిక మీద మన మనసు ఏకీకృతమై ఉంటది. అంటే మనం ఆ డైరీ చూసి చదవడం వల్ల మన కోరికలు బలపరుస్తూ ఉంటాయి. అంటే ఒక కోరికను పదే పదే తలుచుకోవడం వల్ల మనకు అది బలమైన కోరికగా తయారవుతుంది. మన కోరికలతో పాటు మన కుటుంబ కోరికలు వినాలండి. జనరల్ గా ఇప్పుడు ఉన్న సమాజంలో మన కోరికలనే మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ మన వైఫ్ కోరిక తెలియదు, మనకు మన పిల్లల కోరికలు తెలియదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఉన్న కోరికలు, మన ఇంట్లో మనతో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరి కోరికలు మనకు అవగాహన ఉండాలి. ఆ కోరికల అవగాహన మీ ఆలోచన అడ్డుకొట్టడానికి చేస్తుంది. అరే మా పిల్లల్ని పలానా ప్లేస్ తీసుకెళ్ళాలి, మన పిల్లల్ని పలానా దగ్గర తీసుకెళ్ళాలి, పలానా టూర్ ప్లేస్ తీసుకెళ్ళాలి, వాళ్ళ కోరికలు చెప్పినప్పుడే కదా. విశ్వధర్మం ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడైతే అడుగుతారో, మీరు ఎప్పుడైతే నమ్ముతారో, మీ కోరికను ఎప్పుడైతే క్లియర్ గా మీరు బలంగా రాయబడుతుందో, అందుకే ఎప్పుడైనా ఏ కోరికను రాయండి అని చెప్తుంది అన్నట్టు. రాయడం వల్ల మీ కోరిక బలపడతాడు, అంతే. రాయడం వల్ల మీ కోరిక బలపడుతుంది, అంటే రిజిస్టర్ చేస్తారు నా కోరిక ఇది అని. అట్లా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.